హలో అందరికీ నమస్కారం. ముందు వీడియోలో చెప్పినట్టు హారర్ రియాక్షన్ చేస్తామని చెప్పాము. ఇప్పుడు హారర్ రియాక్షన్ చేస్తాము అంటే ఏదో వీడియో కోసం భయపడినట్లు కాకుండా జెన్యూన్ రియాక్షన్ ఇస్తాము. అసలు మనం భయపడతామో లేదా అని చెప్పి ఈ వీడియోలో తెలిసిపోతుంది. చాలా మంది గుండె ధైర్యం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి అని చెప్పి పడతారు. అలాంటి వీడియోస్ చూద్దాము. ఇప్పుడు మనం భయపడతామా లేదా అనేది తెలుస్తుంది, అంటే జనరల్గా వీడియోస్ చూసే వాళ్ళకి. ఇప్పుడు మనం ట్రై చేద్దాము, రియాక్షన్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. హర్రర్ షార్ట్ అని ప్లే చేద్దాం. ఓకే ఓకే ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ ఇది హర్రర్ షార్ట్ కాదనుకుంటా, ఫుడ్ షార్ట్. హర్రర్గానే ఉంది కొంచెం. హ్యాండ్ కట్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఎలాంటి మూవీ ఎప్పుడైనా చూసారా మీరు? ఓ, వాళ్ళ పార్ట్స్ కట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నారు. అంత టేస్టీగా ఉందేమో. ఓ మై గాడ్, వాళ్ళ పార్ట్స్ కట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఇది హర్రరా? హర్రర్ సైకోపాత్. ఎస్. ఈ వీడియో పెట్టాలా? ఏ ఎందుకు భయం వేస్తుందా? తమ్మునేలా చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం భయపడతామో లేదు చూద్దాం. వెయిట్ ఏ మినిట్ ఫ్రెండ్స్, చూసేద్దాం నెక్స్ట్ వీడియో. స్టార్ట్. నాకు దెయ్యాలు ఉయ్యాలు ఊగితే మాత్రం గొప్ప చిరాకు, భయపడతాయి కాబట్టి ఎక్కువగా. లిటరల్లీ భయం వేసింది నాకు కూడా. సౌండ్ కొంచెం తగ్గించుకొని చూడండి ఈ వీడియో. నాకు కూడా భయం వేసింది, మేము కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూసాం. సో నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో దెయ్యం చూపిస్తున్నారు. ఓ, స్టెప్స్ మీద ఉందా? ఎస్, స్టెప్స్ మీద ఉంది. అది నిజమైన దెయ్యమేనా అసలు? మీకు ఎంతమంది కనిపించింది నిజమైన దెయ్యం అని? ఒక్కసారి బ్యాక్ చేద్దాం, చూద్దాం. ఇది నిజమైన దెయ్యమేనా లేదంటే ఎవరైనా చేసుంటారా? నీకేమనిపించింది? మనిషి అనుకుంటా. ఓకే నెక్స్ట్ వీడియో. సెర్బియన్ డాన్సర్ అనుకుంటా. సెర్బియన్ డాన్సర్స్. ఇది నిజంగా ఉంటుందా? నిజంగా అంటే నైట్ టైం మిడ్ నైట్ డాన్సెస్ చేస్తారంట కదా, డ్యాన్స్ చేస్తుందంట సెర్బియన్ డెవిల్ మిడ్ నైట్ రోడ్డు మధ్యలో. ఇది నిజమేనా? సేమ్ ఆ వీడియో వచ్చింది, ఒకసారి చూద్దాం. ఓ, సెర్బియన్ ముసలావిడ అయిపోయింది. ముసలిదైనా డ్యాన్స్ చేస్తుంది. మనం చేయగలమా? దెయ్యాలు కాబట్టి డ్యాన్స్ చేస్తున్నాయి. వీడియో కూడా అయ్యి ఉండొచ్చు. వీడియో అంటే 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 ఇప్పుడు మన ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి మన వీడియోలో ఉండడానికి బ్యాక్ సైడ్ నుంచి సెర్బియన్ దెయ్యానికి ఏం అవసరం వీడియోలో ఉండటానికి? అంటే వీడియో కోసం అలా చేసి ఉంటారు, వ్యూస్ కోసం అంటున్నావా? ఓకే నెక్స్ట్ వీడియో యానీబెల్లా వచ్చింది, చూద్దాం.
యానీబెల్లా అంటే ఇప్పటికీ భయపడతాం మనం, అలా ఉంటుంది మూవీ. చాలా బాగా తీశారు. డాల్లో దెయ్యం. ఓ మై గాడ్, డాల్లో దెయ్యాన్ని క్రియేట్ చేసి మూవీ తీశారు అప్పట్లోనే, చాలా సూపర్. ఇప్పటికీ అది ఇప్పటికీ ఉందంట యానీబెల్లా. ఇప్పుడు మీకు ఇష్టమైన హర్రర్ మూవీ ఏంటో, హర్రర్ సీన్ ఏంటో కామెంట్ చేయండి. నాకు ఈవిల్ డెడ్, ఇట్, యానీబెల్లా అంటే ఇష్టం, ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తాము. మీకేంటి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో, ఓ మై గాడ్, నెక్స్ట్ నన్ను వచ్చింది. నన్ను మీకు ఎంతమందికి తెలుసు? నన్ను మూవీ మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమైంది? ఈ సీన్ మీరు చూసారా? అసలు ఈ మూవీ చూసారా? నన్ను నించుంది, అందుకే షాకింగ్గా చూస్తుంది. నెక్స్ట్ సీన్ ఏంటంటే ఈవిడ ఆ నన్నను చూసి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుంటే పెయింటింగ్ పట్టుకొని పెయింటింగ్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. ఈ మూవీ నేను చూశాను, అందుకనే చెప్తున్నాను. మీరు చూడకపోతే చూడండి. భయం ఉన్న వాళ్ళు చూడొద్దు. అంటే హర్రర్ మూవీని కూడా కొంచెం టైంపాస్గా ఇంట్రెస్ట్గా తీసుకునే వాళ్ళు చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియో, ఫైనల్ వీడియో. నెక్స్ట్ మన ఫేవరెట్ వీడియో. నేను ఇలా అనుకున్నానో లేదో, ఈవిల్ డెడ్ ద రైజ్ అని, అదే వచ్చేసింది. మీలో ఎంతమంది ఈవిల్ డెడ్స్ ఎన్ని సీజన్స్ చూసారు, ఎన్ని మూవీస్ చూసారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఈవిల్ డెడ్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఎంతమందికి భయమో కూడా కామెంట్ చేయండి దయచేసి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఈవిల్ డెడ్ కాబట్టి చూసేద్దాం తొందరగా. స్టార్టింగ్ టబ్తో ఎంటర్ అయింది మన హీరోయిన్ డెవిల్. ఓ మామ్, చూడండి ఎంత బాగుందో కదా. చాలా అందంగా మేకప్ చేశారు, అంటే కొంచెం భయం పడేలా మేకప్ చేశారు. ముందు ఈవిల్ డెడ్స్ మూవీస్ కన్నా ఈ మూవీలో దెయ్యం బాగుంటుంది, అంటే భయపడేలా ఉంటుంది. మామ్ ఈజ్ విత్ ద మ్యాగోట్స్ నౌ అంటే ఈ మీనింగ్ ఎవరికైనా తెలుసా? మామ్ ఈజ్ విత్ ద మ్యాగోట్స్ నౌ తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి, చెప్పండి. ఓకే, ఓ బ్యూటిఫుల్ స్మైల్. మామూలుగా దిగొచ్చు కదా టబ్లో నుంచి, మరి భయపడేలా దిగుతాయి దెయ్యాలు మరీనా. ఓకే, ఇంతే అనుకుంటా వీడియో. ఓకే, నైస్. ఎవరైనా భయపడితే స్కిప్ చేసేయండి, భయపడకపోతే వద్దు. సో ఓకే, ఇంతవరకు ఓకే. మీకు మా రియాక్షన్ జెన్యున్గా అనిపించిందో లేదో దయచేసి కామెంట్ చేయండి. అంటే జెన్యున్గానే చేసాము, ఎక్కడ భయపడ్డాము ఎక్కడ భయపడలేదు అన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా మనం పార్టీ చేసుకుందాము. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో రియాక్షన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేయండి. ఇలా నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్, గుడ్ నైట్.